మన బ్రాంచ్ సూలూరుపేట బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఈ యొక్క ఓజ ధమాకా ఫెస్టివల్ చేస్తున్నారు. దానికి గాను ఇక్కడ మేనేజ్మెంట్ సిబ్బంది అయినటువంటి మేనేజర్ రజనీకాంత్ గారికి, అలాగే ఇక్కడ జోనల్ మేనేజర్ అయినటువంటి అమర్నాథ్ గారికి, అలాగే మనకు ఇక్కడ ఉన్నటువంటి మిగతా బ్రాంచ్ మేనేజర్లకి, మా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆర్ఎండీలకి, ఎస్ఎండీలకి, ఏపీఎంసీ నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ ఓజ ధమాకా ఫెస్టివల్ అనేది మనకు ప్రతి సంవత్సరము హిందువులకైతే సంక్రాంతి, ముస్లిమ్స్కి అయితే రంజాను, అలాగే క్రిస్టియన్స్కి అయితే క్రిస్మస్, ఇలా ఎలా అయితే సంవత్సరానికి పండుగలు వస్తుందో మన ఎస్ఎల్ఎన్లో మాత్రము ప్రతి నెల పండుగలే సార్. ఆ పండుగ అనేది 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రతి ఒక్క జోన్ వైడ్ జరుగుతుంటుంది. ఆ భాగంగానే ఈ సూలూరుపేటలో మనం చేస్తున్నాం. దానికి మనకు నెలంతా కష్టపడి ఆ ఫలితం తీసుకునేటువంటి రోజు ఈ రోజు ఎలా ఉండాలంటే మోత మోగిపోవాల్సిన తప్పట్లో అలా చేయాలి. చేయకుండా వాళ్ళు మాత్రమే తప్పట్లు తొక్కండి. మనకి ఎంత తప్పట్లు తొక్కి ఎంత మనం ఆహ్వానిస్తే లక్ష్మీదేవి మనకు వస్తుంది. మీకు లక్ష్మీదేవి కావాలా వద్దా? కావాలన్నప్పుడు ఎలా ఉండాలి? వెరీ గుడ్ సార్, సూపర్ సార్. ఇలాగే మనకు ఎక్కడైతే వెంచర్ పెడతామో ఆ బ్రాంచ్ ఉంటుంది. అది ఒక్క వెంచర్ అయినా కూడా ఒక బ్రాంచ్ ఖచ్చితంగా పెడతాము. అలా మనకు నాయుడుపేట చూస్తే ప్రస్థానం సాగరమాల ఒక చోట 130 ఎకరాలు, ఇంకో చోట 127 ఎకరాలు అది కంప్లీట్ చేసుకొని మళ్ళా సూలూరుపేట దిగ్విజయంగా మళ్ళీ 2 వెంచర్తో స్టార్ట్ చేశాము. ఒకటి శ్రీ సిటీ, నెక్స్ట్ బాలాజీ. మనకి హైవేకి దగ్గరగా ఉంది, ఊరికి ఆనుకునే ఉన్నాయి. దీంతో కూడా బుకింగ్స్ ఫుల్ పేమెంట్ కట్టి దాదాపు 25 ఫ్లాట్ల దాకా ఒక్కొక్క వెంచర్లో కంప్లీట్ చేశారు సార్. దాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్క కస్టమర్ దేవులకి, అలాగే మనకు ప్రమోటర్లకి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టి ధన్యవాదాలు చెప్పండి సార్. లాస్ట్ సండే కస్టమర్ మేళకు వచ్చారు కదా సార్, మంచి హీట్ గా ఉంది. అయినా కూడా లెక్క లేకుండా వచ్చి ట్రిప్పులు తీసుకున్నారు. దాంతో మంచి ₹1,00,000 ట్రిప్పులు కావచ్చు, ₹50,000 కావచ్చు, బ్రహ్మాండంగా వచ్చాయి. అలా కస్టమర్ మేళ అనేది మనకు ఒక మెయిన్. మనకు ఓజ ధమాకాతో పాటు వీక్లీ ధమాకాతో పాటు కస్టమర్ మేళ కూడా ఒక వెచ్చు. ఎందుకంటే వారంతా కష్టపడి ఆ ఒక్క రోజు కూడా మనము కూడా కస్టమర్ తీసుకొచ్చి చూపించగలిగితే ఆ ఈవెంట్ ఆ ఉత్సాహంతో ఖచ్చితంగా కంప్లీట్ చేయగలిగి ఖచ్చితంగా చూసే వాళ్ళు కూడా కొనాలనిపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ కస్టమర్ మేళ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఈ ఓజ ధమాకాలో సక్సెస్ మీట్ ఈ రోజు మా వరకు ఏపీ నుంచి వచ్చి మేము ఈ స్థాయికి వచ్చాం సార్. రేపు ఈరోజు కూడా మీరు కూడా ప్రస్థానం ఇక్కడి స్టార్ట్ చేస్తే వెల్లిమెల్లిగా అంచలంచలుగా మీరు కూడా ఈ స్థాయికి రాగలరు. దానికి కావాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి, సంస్థను నమ్మండి, లీడర్లు నమ్మండి, ప్లస్ దీనందరితో పాటు ఒక టైం ఇవ్వండి. ఆ టైం ఎవరైతే ఇవ్వగలుగుతారో, రియల్ టైం ఇవ్వగలుగుతారో ఇక్కడ రియల్ హీరోగా ఉంటారు. ఇక్కడ పెట్టుబడి లేదు సార్. ప్రతి ఒక్కరు కూడా 0 నుంచి హీరో స్థాయి వరకు ఎదిగినారు. పెట్టుబడి లేదు, మనకు సెక్రటరీ చెప్పలేదు, ఇది చెప్పలేదు. మనం కావాల్సింది ఏంటంటే ప్లానింగ్. మనము ఏ కస్టమర్ కలుస్తున్నామో, ఎంత బడ్జెట్ లో తీసేయాలనే ప్లానింగ్ తో మనం ముందుకెళ్ళగలిగితే మన కస్టమర్, మన వెల్విషర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అన్ని రకాలుగా మనం ముందుకు తీసుకువెళ్తాం. అలా కస్టమర్స్ అయిన తర్వాత మనము ప్రమోటర్ ద్వారా అంటే మనము సక్సెస్ అయిన తర్వాత ఆ కింద మనం చేసిన వర్క్ కింద స్థాయిలో చెప్పించి అక్కడ టీం బిల్డ్ చేసుకుని వాళ్ళ ద్వారా చేపించడం ఒక ఎత్తు అయితే ఈ విధంగా ఈ చేసే క్రమంలోనే మనం ఇక్కడ సక్సెస్ అనేది కలుస్తుంది. ఆ భాగం పాను మీరందరూ కూడా భాగస్వాములుగా అయ్యి ఈ ఎస్ఎల్ఎన్ హిస్టరీని మళ్ళీ ఎక్కడైనా ఒక ప్రపంచం ఇస్తారు. మనం ఎక్కడ బ్రాంచ్ పెట్టాము ప్రపంచమే. అలాగే ఈ ఒంగోలు పెట్టాం. ఒంగోలులో కూడా దాదాపు ఒకే రోజు 5 వెంచర్లు ఓపెన్ చేసాం. ఇదే ఓజ ధమాకాలో ఇక్కడ మనకు ఒంగోలు జరిగిన దాంతో. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన వెంచర్లు ఓపెన్ చేసేది కాకుండా బుకింగ్స్ కూడా తగ్గట్టుగా చేసుకుంటూ ముందుకెళ్దాం. తర్వాత ఇక్కడ మనకు ఈ సక్సెస్ మెంట్ సూలూరుపేటలో మనకు వెంచర్ ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయి సార్. సార్ వెంచర్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఈడీసీ అప్పులు లేవచ్చు, పంచాయతీ అప్పులు లేవచ్చు సార్. ఒకటి వచ్చి మనకు ఎక్కడ ఉంది సార్? కన్నాలమ్మ గుడి దాటే వెంటనే మనకు ఉండేది
కొండూరు పక్కనే ఉంది, అందులో ఆల్మోస్ట్ చూసే ఉంటారు, బుకింగ్ కూడా చేశారు కాబట్టి. ఇంకొకటి ఎక్కడ ఉంది సార్, అక్కంపేట రైల్వే ఆపోజిట్ లో ఉందో. చుట్టుపక్కల శ్రీ సిటీలో మీ డెవలప్మెంట్స్ మీ చెప్తే మేము వినాలి, కానీ ఆల్మోస్ట్ అన్ని కూడా చూసినట్టు ఉంటుంది. మీ నాయుడుపేట నుంచి అటు కళా వరకు మీకు ఉన్నటువంటి శ్రీ సిటీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న కంపెనీలు ఏంటి, దాని మనుగడ ఏంటి, దాని పరిస్థితి ఏంటి, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ సార్. నాయుడుపేట, సూర్యుపేట అంతా కూడా మీరు సర్వీస్ అపార్ట్మెంట్ సిస్టమ్ ఇక్కడ ఉండేది. అందువల్ల దాన్ని ప్రొజెక్షన్ చేయగలిగింది, దానికన్నా మనం ఇంపాక్ట్ చేసి చేయగలిగితే బుకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో అవగాహన లేనప్పుడు వాళ్ళకి అవగాహన కల్పించి చేయడమే మన ముఖ్యమైన పని. సో నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ప్రతి ఒక్కరు కూడా నమ్మి ఇష్టపడి కష్టపడి పని చేస్తే లక్షలు సంపాదించుకోవడం చాలా చాలా ఈజీ సార్. ఈ ఎస్ఎల్ఎం లో ఎన్నో రియల్ ఎస్టేట్ ఉంటాయి, కానీ ఈ ఎస్ఎల్ఎం లో మాత్రం మీరు ఎవరికైనా సరే కమిట్మెంట్ తో టైం ఇవ్వచ్చు. మీరు కావాల్సినటువంటి కమిట్మెంట్ తో కట్టపలాగా పనిచేయగలిగితే మీకున్న ఆర్థిక సమస్యలు పుష్పటాక్ అయిపోతాయి సార్. ఏమైపోతాయి? పుష్పటాక్ అయిపోతాయి. లక్ష్మీదేవి నమ్మండి, ఎస్ఎల్ఎన్ నమ్మండి. జై ఎస్ఎల్ఎన్, జై ఎస్ఎల్ఎన్. థ్యాంక్ యూ వెరీ మచ్.